సాధారణంగా ఎవరైనా చేపలు కొనడానికి వెళ్ళినప్పుడు రేట్లు గనక గమనిస్తే 250 ఒకవేళ 300 లేదా పెద్ద చేప 500 మహా అయితే 1000, 1200 కూడా ఉంటూ ఉంటాయి. అందులో కేజీలను బట్టి రేట్లను బట్టి ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా కూడా మత్స్యకారులకు అరుదైన తిమింగళం వాంతి అనేసి ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటుంది. కొంతమంది మత్స్యకారులకి అరుదైన రకం అది కొన్ని లక్షలు లేదా కోటి రూపాయల దాకా కూడా ఒక్కొక్కసారి అందులో ఉన్న సైజు బట్టి వాటిని బట్టి పలుకుతూ ఉంటుంది రేటు. అయితే నిన్నటి రోజు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకు పంట పండింది. ఒక 90 చేపలు అయితే కనుక ఆల్మోస్ట్గా ₹1,00,00,000 ధర పలకడం జరిగింది. ఏంటి అంత అరుదైన చేపలు 90 చేపలు ₹1,00,00,000 దాకా ధర పలికాయి. ఏంటి అని చూస్తే కనుక ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులకు నిజంగా పంట పండిందని చెప్తున్నారు. మత్స్యకారులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు. మరి ఎప్పట్లాగా వేటకైతే వెళ్ళడం జరిగింది. వారికి అరుదైన ఏంటంటే తెలియాబోలా చేపలు అని చెప్పేసి ఒక జాతికి చెందినటువంటి తెలియాబోలా చేపలు ఒక 90 పడ్డాయి. వల్ల 90 పడితే వాటిని వారు వేలానికి అయితే పెట్టారు. ఒక కంపెనీ ప్రత్యేకంగా ఒక కంపెనీ అయితే కనుక దాన్ని ₹1,00,00,000 వెచ్చించి ఆ 90 చేపల్ని కొనుక్కోవడం జరిగింది. అంటే ఇంచుమించుగా చేప ఒకటి వచ్చి 30 నుంచి 35 కేజీలు ఉందని చెప్తున్నారు. ఆ 90 చేపల్ని కూడా ₹1,00,00,000 అయితే ఆ కంపెనీ దక్కించుకుంది. ఎందుకు ఇంత రేటు పెట్టారు అంటే దాన్ని ఔషధాల తయారీలో ఈ చేపలను అయితే కనుక వాడుతూ ఉంటారంట. ఈ చేపకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఔషధాల తయారీలో వాడతారంట. అందుకని ₹1,00,00,000 పెట్టి ఈ యొక్క 90 చేపల్ని కూడా దక్కించుకోవడం జరిగింది. మత్స్యకారులు అయితే కనుక చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కొంతమంది మరపడవలు వేసుకొని 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు వెళ్ళినా కూడా కొంత లక్షల్లో మాత్రమే ఆదాయం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది కూడా రాదు. కేవలం కొంత ఆదాయంతో వారు అయితే వెనక్కి రావాల్సి వస్తుంది. అనుకోకుండా జరిగే అదృష్టంలో ఇదొకటి. మామూలుగా పడిన 90 చేపలు ₹1,00,00,000 ధర పలకడం అనేది విశేషం అనే చెప్పుకోవచ్చు.